ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. నీకు ఇష్టమైన వాళ్ళంతా అభి ఆంటీతో మాట్లాడుతుంటే నువ్వు మాత్రం ఎందుకు దూరంగా ఉండాలి సిద్ధు? అంటే ఇన్ని రోజులు నేను డెవిల్ని తప్పుగా అర్థం చేసుకున్నానా? ఇంతకు ముందులా నన్ను ప్రేమగా చూసుకుంటుందా? ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు సిద్ధు? టెడ్డీ మాటల్లో నిజం తెలుసుకో. నువ్వు కూడా ఈ మమ్మా టీంలో చేరిపో. అభి ఆంటీ మన మధ్య ఉన్నన్ని రోజులు మీ ఇంట్లో అందరిలానే నువ్వు కూడా నార్మల్గా మాట్లాడొచ్చు కదా. సరే అని చెప్పు సిద్ధు. నా వల్ల కాదు టెడ్డీ. ఆ డెవిల్ని చూస్తుంటే నాకు ప్రేమ కాదు కదా, అట్లీస్ట్ మాట్లాడాలని కూడా అనిపించడం లేదు. ఇంట్లో అందరూ అన్నీ మర్చిపోయి నార్మల్గా ఎలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎలా అని థింక్ చేసే కన్నా నువ్వు కూడా వాళ్ళలా మారిపోవచ్చు కదా సిద్ధు. ఏమైంది టెడ్డీ నీకు? ఎందుకు నువ్వు కూడా మా అమ్మలా మాట్లాడుతున్నావు? నిజం చెప్పు, మా అమ్మ నిన్ను ఇలా మాట్లాడమని చెప్పిందా? డెవిల్ గురించి నన్ను కన్విన్స్ చేయమందా? నో సిద్ధు, నాకెవరూ చెప్పలేదు. నాకు అనిపించిందే నీతో మాట్లాడుతున్నాను. నీకు ఇష్టం లేకపోతే వదిలే. నువ్వే కాదు, ఎవ్వరు చెప్పినా నాకు డెవిల్ అంటే ఇష్టం లేదు. సరే, ఇంకెప్పుడు ఆవిడ గురించి మనం మాట్లాడుకోవద్దు. నీకు నచ్చినట్టే ఉండు. యాజ్ ఏ ఫ్రెండ్గా నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఓకే టెడ్డీ, థ్యాంక్ యూ. బాయ్ సిద్ధు. బాయ్. వీడు మామూలోడు కాదు. చేతిలో కర్పూరం, సూదిలో దారం కాదు. ఇంకా కొత్త కొత్త ప్లాన్స్ వేస్తేనే కానీ నా మీద సిద్ధుకి మంచి అభిప్రాయం వచ్చేలా లేదు. నేను వస్తానని చెప్పాను కదా, అయినా ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నావు? ఇప్పటి వరకు మీకోసమే వెయిట్ చేశాను. నిలబడి నిలబడి చిరాకొచ్చి నడుచుకుంటూ వస్తున్నాను. నీ కోసం నేను ఎర్లీగానే స్టార్ట్ అయ్యాను, కాకపోతే ఈ ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. ఏంటి అన్ని కవర్లు ఉన్నాయి? బర్త్డేకి ఎన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నావు? ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ కాదు. ఆ మాల్లో ఒక డ్రెస్ చూశాను, సిద్ధుకి బాగుంటుందని తీసుకున్నాను. అభి కోసం శారీ ఏం తీసుకోలేదా? లేదు, అభి గురించి మాట్లాడితే మీరు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు కదా. అలాంటప్పుడు శారీ తీసుకుంటే ఏమంటారో అని కొనలేదు. ఏంటి సాక్షి కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వేం చేసినా ఊ కొట్టడం తప్ప నేను వద్దనను కదా. ఊ కొట్టడం కాదు, నేను చెప్పినా కాదు కూడదు అనకుండా నా మాట వినాలి. సరే, వింటాను. అయితే అభితో నార్మల్గా మాట్లాడతారా? వింటాను అంటే ఇలా సైలెంట్గా ఉండడం కాదు, సరే అని చెప్పాలి. కారెందుకు ఆపారు? ఈ కవర్ ఏంటి? తీసి చూడు. ఈ చీరలు ఎవరికి? ఒకటి బర్త్డే గిఫ్ట్, రెండోది నీకు. అంటే మీరు అభి కోసం చీర కొన్నారా? అంటే మీరు అభితో మాట్లాడతారా? నమ్మలేకపోతున్నానండి. ఇంత సడన్ గా మీలో మార్పు రావడానికి కారణం ఏంటి? నువ్వే. నీ మాటల వల్లే ఇదంతా సాధ్యమైంది. నేను మాట్లాడకపోతే అభి ఎంత బాధపడుతుందో తెలీదు, కానీ మా మధ్యలో నువ్వు నలిగిపోవడం నాకిష్టం లేదు. నా కోసం నువ్వెన్నో చేశావు, అందుకే నీకోసం అభిలాష మీద నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. నువ్వు హ్యాపీగా ఉండటం కోసం
నేను ఏం చేయడానికైనా సిద్ధం సాక్షి. ఏం జరిగింది? ఇదంతా నిజమేనా? నేను నిద్రలో ఉన్నానా? అవును, నిద్రలోనే ఉన్నారు. నేను కలలోనే ముద్దు పెట్టాను. నిజంగా నాకిది కలే సాక్షి. అడిగితే కాని ముద్దు పెట్టన్న అర్ధాంగి హఠాత్తుగా ఇలా తనకి తానుగా ముద్దు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇట్స్ వండర్ఫుల్, బ్యూటిఫుల్, మైండ్ బ్లోయింగ్, హార్ట్ షేకింగ్. మీకు నచ్చిన పని ఏదైనా చేస్తే థ్యాంక్స్ ఇలాగే చెప్తారు కదా, అందుకే నేను కూడా మీ స్టైల్లో థ్యాంక్స్ చెప్పాను. ఏదైనా మంచి చేస్తే వచ్చే ఫలితం వేగంగా ఉంటుందంటారు. మరి ఇంత వేగం అనుకోలేదు. నీ ముద్దుల కోసమైనా అభితో మంచిగా ఉంటాను. అభి సంతోషానికి మీరు కారణమైతే ఒక్క ముద్దు కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్ని ముద్దులు పెడతాను. ఇలాంటి ధమాకా ఆఫర్ ఇస్తామని తెలిస్తే నేనెప్పుడో మారిపోయేవాణ్ణి. అమ్మా తనుజా, రా భోంచేద్దాం. మీరు తినండి డాడ్, నేను చందు కోసం వెయిట్ చేస్తున్నాను. అడుగు వస్తున్నాడు. చందు, నీకోసమే అందరం వెయిట్ చేస్తున్నాం. రా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు మావయ్య, మీరు తినండి. ఏమైంది చందు, ఎందుకలా అంటున్నా? ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన జాబ్ మళ్ళీ మిస్ అయింది. ఇలా ఎన్నిసార్లు జరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరికి టాలెంట్ కన్నా డబ్బే ముఖ్యమైపోయింది. క్వాలిఫికేషన్స్ కన్నా ఖరీదైన గిఫ్ట్లే ఎక్కువైపోయాయి. పెళ్లికి ముందు ఏ రోజుకా రోజు సంపాదించి వచ్చిన డబ్బుని అవసరం ఉన్న వాళ్ళకి దానం చేసేవాణ్ణి. పెళ్ళైన తర్వాత నీకోసం ఒక పర్మనెంట్ ఉద్యోగం చేయాలనుకున్న నా ఆశలన్నీ ఆవిరయ్యేలా ఉన్నాయి. తను నాకే కనుక ఉద్యోగం సంపాదన ఉండి ఉంటే ఎంతోమంది అనాథలకి సహాయం చేయడానికి ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితే నాకుండేది కాదు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా దూరమయ్యేలా ఉంది. మంచితనానికి రోజులు లేవా? తను నాలాంటి నీతిమంతుడు తన జీవితంలో గెలవలేడా? చందు, ఏంటిది? నువ్వు ఇలా బాధపడకూడదు. నీకు తోడుగా నేను, మా ఫ్యామిలీ అంతా ఉన్నాం. ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. ఇంకెప్పుడు ఇలా కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఇది బాధ వల్ల వచ్చిన నీరు కాదు తను. నిన్ను ఏ కష్టం లేకుండా చూసుకోవాలన్న మాట ఎక్కడ తప్పుతానో అని నాకు భయంతో వస్తున్నాయి. నేను బతికున్నంతకాలం కష్టం కన్నీళ్లు అన్న మాటలు మీ ఇద్దరి నోట రావడానికి వీల్లేదు. అవును చందు, నువ్వు నమ్మిన సిద్ధాంతం, నీ ఆత్మగౌరవం పక్కన పెట్టి ఒక్కసారి నేను చెప్పింది విను. మన కంపెనీలో నీకు నచ్చిన ఉద్యోగం చేయి, నీకు కావాల్సిన పొజిషన్ తీసుకో. ఏంటిది మావయ్య? నా గురించి తెలుసు కూడా ఇలా మాట్లాడుతున్నారు. నేనేంటో, నా టాలెంట్ ఏంటో తెలియకుండా, ఇంటర్వ్యూ కూడా చేయకుండా నాకు ఉద్యోగం ఎలా ఇస్తారు? నీ ఇంటర్వ్యూ ఎప్పుడూ అయిపోయింది. నువ్వు జాబ్ చేయడమే ఆలస్యం. నేను నందు నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడే నీ గురించి తెలుసుకున్నాను. నా చెల్లినిచ్చి పెళ్లి చేశాను. ఒక పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి జ్ఞానమే కాదు, నేర్పు కూడా ఉండాలి. నిజం. మనుషులతో మాట్లాడడం,
మంచితనంతో ఆలోచించడం నీ దగ్గరున్న అతిపెద్ద క్వాలిఫికేషన్. నిహారిక గ్రూప్లో జాయిన్ కావడానికి అవి చాలు. అవును, నా తదనంతరం ఆ కంపెనీ నీహారిక తనూజకి మాత్రమే చెందుతుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా కూతుళ్లతో పాటు అల్లుడిగా నీకు కూడా ఉంది. చందు, మా అక్క డాడ్ మాటల్ని రికమెండేషన్లా చూడొద్దు. వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు. మొక్కు మొహం తెలియని కంపెనీలకి ఇంటర్వ్యూలకి వెళ్ళి రిజెక్ట్ అయ్యే బదులు మన కంపెనీలో జాబ్ని ఒక ఛాలెంజ్గా తీసుకో. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం అనుకో. చందు, నీకు నేను ఇస్తున్నది ఉద్యోగం కాదు, బాధ్యత. నీ మంచితనానికి సన్మానం. దయచేసి కాదనకు. సరే మావయ్య. నా ఒక్కడి కోసం మీ ముగ్గురు ఇంతగా ఆలోచించి చెప్తుంటే నేను కాదనలేకపోతున్నాను. నేను మన కంపెనీలోనే జాయిన్ అవుతాను. చాలా సంతోషం బాబు. వెల్కమ్ టు నిహారిక గ్రూప్ చందు. థ్యాంక్ యూ వదిన గారు. అంతా నీకోసమే తను. ఐ నో చందు, ఐ లవ్ యూ. రగిలే నిప్పుని ఇన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్నారు, ఇప్పుడు ఆఫీస్కి తీసుకెళ్తున్నారు. మంచితనం నటించి మొత్తం బూడిద చేస్తాను. మీ అందరి నవ్వులు మాయం చేసి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Abhi. థ్యాంక్ యూ సాక్షి. ఈరోజు నా పుట్టినరోజని నీకెలా తెలుసు? నేనే చెప్పానమ్మా. ఎందుకు చెప్పావమ్మా? కొన్ని రోజుల్లో పోయేదాన్ని. ఈ పుట్టినరోజని అందరికీ గుర్తు చేయడం ఎందుకమ్మా? ఇంతకు ముందంటే నువ్వు గుర్తొస్తే కోపం వచ్చేది. ఇప్పుడు మారావని నమ్ముతున్నాం కాబట్టే ఈ ఏర్పాట్లు చేశాం. మీరు నా కోసం ఏం చేసినా అదే శ్రమ పెట్టినట్టే అనిపిస్తుంది. ఏ దిక్కు లేని నాకు సాక్షి దయ వల్ల ఒక తోడు నీడ దొరికింది. ఆమె మాటల వల్ల, మీ మంచితనం వల్ల అందరూ నన్ను నమ్ముతున్నారు. మీ అందరినీ ఇలా సంతోషంగా చూస్తున్నాను, అది నాకు చాలు. ఈ కేక్ కటింగ్ నా వల్ల కాదు. దయచేసి నన్ను క్షమించండి. అభి ఆగు. ఎంత స్వార్థం నీకు! అంతా నీకు నచ్చినట్టే ఉండాలా? మేం నీ గురించి ఇంతగా ఆలోచిస్తున్నా వద్దని చెప్పి వెళ్ళిపోవడం పద్ధతి కాదు. సాక్షి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని నేను ముక్కలు చేశాను. అలాంటి నాకు ఈ కేక్ కట్ చేసే అర్హత నాకు లేదు. మేమంతా మర్చిపోవాలనుకుంటున్న గతాన్ని నువ్వు గుర్తు చేసుకోవద్దబి. జరిగిందేదో జరిగింది, అన్నీ వదిలేసి ఈ రోజు నుండి సంతోషంగా ఉండు.
ఆయనే చెప్తున్నారు కదా, ఇంకా ఆలోచన ఎందుకు? రా, కేక్ కట్ చెయ్యి. పద. రా. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజున క్యాండిల్స్ ఆర్పుతారు. నీ జీవితంలో వెలుగు ఎప్పటికీ దూరం కాకూడదు. అందుకే ఈ కొవ్వొత్తి వెలిగించి అప్పుడు కేక్ కట్ చెయ్యి. కట్ చెయ్యి. హ్యాపీ బర్త్డే టు యూ. 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 హ్యాపీ బర్త్డే అభి. థ్యాంక్ యూ నందు. అమ్మా, నేను టెడ్డీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇప్పుడెందుకు సిద్ధు? ఇదంతా అయ్యాక వెళ్ళు. నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు, అందుకే వెళ్తాను. విష్ చేసి కేక్ పెట్టు సిద్ధు. మీరందరూ చెప్పారు కదా, మళ్ళీ నేనెందుకు? అరే సిద్ధు, సిద్ధు. అందరితో సంతోషంగా ఉన్నా సిద్ధుకి దూరంగా ఉండడం అసంతృప్తిగా ఉంది. పసివాడు కదా, అందరినీ అన్ని విషయాల్ని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. కన్ను మూసే ముందు నా కన్న కొడుకుతో మమ్మ అని పిలిపించుకుంటే చాలమ్మా. ఆఖరి శ్వాస వరకు నా ఆశదొక్కటే. అమ్మగా చెప్తున్నాను కదా, నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. గతాన్ని మేం మర్చిపోయినట్టే గతంలో నిన్నన్న మాటలు, పెట్టిన బాధలు అన్నీ మర్చిపోమ్మా. మీరెన్నిసార్లు చెప్పనక్కర్లేదా అంటే మీ ఒక్కరినే కాదు, ఇంట్లో అందరి ఎమోషన్స్ని అర్థం చేసుకోగలను. ఇన్ని రోజులు నాలాంటి దాన్ని క్షమించి భరించారు. ఇంతకు మించి నాకేం కావాలి చెప్పండి? సాక్షి, ఇవ్వు సాక్షి. కొన్నది మీరే కదా, మీరే ఇవ్వండి. అభి, నీ బర్త్డేకి నా స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ నందు. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నాకు కూడా చెప్పకుండా చీర కొన్నారు. ఓపెన్ చేసి చూడు. నచ్చిందా? నందు నా కోసం ఏం చేసినా ఇష్టమే సాక్షి. థ్యాంక్
థ్యాంక్స్ నందు. కోపం మాటలు మారింది. చీరని గిఫ్ట్గా తీసుకొచ్చే బంధం మొదలైంది. నిన్ను నా వాణ్ణి చేసుకోవడానికి ఇక ఎన్నో రోజులు పట్టదు నందు. ఈ కలర్ ప్యాటర్న్ నీకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. నా మొగుడు నా కోసం తెస్తే ఇలానే పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సాక్షి. నందు, ఒకసారి నీ పాదాలు ముట్టుకోవచ్చా?